మీకొక పచ్చి నిజం నిజం చెప్పాలంటే పచ్చ నిజం అనాలి. పచ్చి నిజం చెప్పాలంటే అమరావతి పైన టీడీపీ నేతల్లో అంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ నేతల్లో ఉన్నటువంటి మోజు ఆసక్తి పూర్తిగా తగ్గిపోయిందనేది ఈ మధ్య కాలంలో వివిధ పత్రికల్లో వస్తున్నటువంటి వార్తా కథనాలు మీడియాలో కూడా ఈ చర్చ జరుగుతోంది. అమరావతి అనే మాట తప్ప మరో మాట ఎందుకు వినిపించటం లేదని టీడీపీ ముఖ్య నేతలు ఎవరు బినామీలు కాని వాళ్ళు డబ్బులు పెట్టి అమరావతిలో భూములు కొనని వాళ్ళు ఏదో క్యాపిటల్ వస్తే బాగుంటుందని ఆశించిన వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. ఈరోజు ఆ మోజు టీడీపీ ముఖ్య నాయకుల్లోనే తగ్గిపోయింది. టీడీపీని అభిమానించే వాళ్ళలోనే తగ్గిపోయింది. సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ చేస్తున్నారు ఈరోజు అమరావతి తప్ప ఇంకొకటి లేదా అని. ఎవరు? టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనే ఇలాంటివి కనిపిస్తున్నాయి. 4000 ఎకరాలు మిగులుతుంది. ఆ 4000 ఎకరాలు అమ్మి 1,00,000 కోట్ల అప్పు తీర్చేస్తాం. 4000 ఎకరాలంటే 1,00,000 కోట్ల అప్పు తీర్చాలి అంటే 25 కోట్లు కావాలి. ఎకరా 25 కోట్లు కావాలి. ఇప్పుడు ఎంత ఉంది? 2 కోట్లు కూడా దాటడం లేదు. ఇది 25 కోట్లు అయ్యేది ఎప్పుడు? అప్పు తీర్చేది ఎప్పుడు? ఇంకోవైపు ఈనాడు దినపత్రిక ఇదే ఆంధ్రజ్యోతి కథనం 4,000 ఎకరాలు. ఈనాడు గారైతే వారైతే మరి 2,000 ఎకరాలే మిగులుతాయని అంటున్నారు. అంటే 2,000 ఎకరాలే మిగిలితే 1 ఎకరా 50 కోట్లు కావాలి. అమరావతిలో ఎకరా 50 కోట్లు. నిన్న చిన్నపాటి వర్షానికే ఐకానిక్ భవనాలు ఏదో కడతానన్నారు. దానికి తీసినటువంటి గోతుల్లో మొత్తం నీళ్లు నిండిపోయింది. గతంలో నీళ్లు నిండిపోతే ఏ రకంగా చేపలు పట్టారో మనకు తెలుసు. అంటే చేపలు పట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? అది మునిగిపోయే ప్రాంతం కాబట్టి. ఈ మాట అంటే వాళ్ళని అక్కడే పాతేస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటారు. వరల్డ్ బ్యాంకు కూడా ఈ విషయం చెప్పిందని నారాయణ గారు అంటారు. ఇది మునిగిపోయే ప్రాంతమే అని వరల్డ్ బ్యాంకే చెప్పిందని నారాయణ గారు అంటారు. ఆ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్లో క్లియర్గా రాసుకొచ్చారు. 8,000 కోట్లకు పైగా కావాల్సి వస్తుంది అమరావతిలో ముంపు నివారణ కోసం అని. మరి ఈ విధంగా మునిగిపోయేటటువంటి పరిస్థితులున్న అమరావతిలో ఈరోజు ఎందుకు ఒక్కొక్కరికి ఆసక్తి తగ్గిపోతోందనేది మొదటి అంశం. రెండోది, అమరావతిని అడ్డు పెట్టుకొని ముఖ్యంగా కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు బినామీలు మాత్రమే లబ్ధి పొందుతున్నారనేది ఈరోజు టీడీపీలో జరుగుతున్నటువంటి చర్చ. వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. అదే సమయంలో విద్యుత్ ఒప్పందాలు ఏమి రాశారంటే జగన్ గారి మీద ఏది ₹2.49 తీసుకున్నారని. ₹2.49 తీసుకుంటే నష్టం జరిగిపోయింది రాష్ట్రానికి. ఈ రాష్ట్రమే మునిగిపోయింది. ఏదో జరిగి ఉంటే తప్ప ₹2.49 తీసుకుంటారా? ఏదో జరిగింది సంథింగ్ ఉంటుంది, లేకపోతే ₹2.49 తీసుకుంటారని వాగినటువంటి నోళ్ళు, రాసినటువంటి చేతులు ఈరోజు చచ్చుబడిపోయాయి. చేతులు మొన్నటికి మొన్న రాసినటువంటి చేతులు చచ్చుబడిపోయాయి. ఏం రాశారంటే ఏది ₹2.49 సెకీతో వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు తీసుకున్నటువంటి ఒప్పందం చేసుకుంటే వీళ్ళు రాసింది జగన్కు అదానీ లంచం 1,750 కోట్లు. లంచం ఇవ్వడానికే జగన్ కలిశానని అదానీ చెప్పారా? క్వశ్చన్ మార్క్. వీళ్ళే నిబంధనలు ఉల్లంఘించి అదానీకి అనుమతి ఇచ్చేశారు. సెకీ ఒప్పందంపై అభ్యంతరాలన్నీ తూచ్ నిబంధనలు ఉల్లంఘించి అదానీకి అనుమతి ఇచ్చేశారు. లంచం ఇవ్వడానికే జగన్ కలిశానని అదానీ చెప్పారా? రాష్ట్రానికి తీవ్ర నష్టం, రాజస్థాన్కు లాభం. అధిక ధర ఎందుకంటే అడ్డగోలు వాదన. వీళ్ళు రాసింది అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్థనం. ఇది సెకీ నుంచి కొందాం, మిగిలితే అమ్ముకుందాం, ఒప్పందం అదానీతోనే. వీళ్ళు రాసినటువంటి రాతలు నిజంగా చెప్తున్నాను, ఇంత దుర్మార్గమైనటువంటి రాతలు రాసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలకు షాక్ ఇచ్చారు. మళ్ళీ గతంలో ఏ రకంగా చేసుకున్నారు విద్యుత్ ఒప్పందాలు, ఇప్పుడు కూడా అలాంటి ఒప్పందమే చేసుకున్నారు. ₹2.49 జగన్ గారు ఒప్పందం చేసుకుంటే సెకీతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ₹4.60 చేసుకున్నారు. ఒక్క చెయ్యి కదలదు, అన్నీ చచ్చుబడిపోయాయి. ఒక్క గొంతు పెగలదు, అన్నీ మోగపోయాయి. చంద్రబాబు నాయుడు గారు చేస్తే విజన్, జగన్ ₹2.49 చేసుకుంటే అది దోపిడీ. ఈ అంశం పైన కూడా మాట్లాడదాం. ఎందుకంటే మొన్నే
బుడమేరు వరద వచ్చి మునిగిపోయి అంతా 4 లక్షల మంది ప్రజలు వరదలో బురదలో కూరుకుపోయారు కదా, అప్పుడే కదా మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి విద్యుత్ ప్లాంట్ అడ్డుగా ఉందని, అది మునగకూడదు, మన కరకట్ట నివాసం మునిగిపోకూడదు. ఆ రెండు మునగకూడదంటే ఈ వైపు 4 లక్షల మందిని ముంచేసాం. ఇప్పుడు దాంతో కూడా ఒప్పందం చేసుకున్నారు. ఎవరు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు నడుపుతున్నటువంటి విద్యుత్ ప్లాంట్తో కూడా ఒప్పందం చేసుకున్నారు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి. ₹2.49 చేస్తే గగ్గోలు పెట్టారు, ఇప్పుడు అడ్డగోలుగా చేసుకున్నారు.